Hi, hello, Andarki Namaskaram. Na peru Ajay Jumidi. I am one of the faculty member from AR Academy, Abhaya Raman Academy, which is located at Mancherial. సో ఈ వీడియో అనేటువంటి బేసికల్గా ఒక కెరియర్ గైడెన్స్ క్లాస్, ఒక కెరియర్ గైడెన్స్ వీడియో ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మీ జీవితంలో ఒక విలువైన సమయాన్ని ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని నేర్చుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. అండ్ ఐఎమ్ షూర్ 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకొని వెళ్తారు. సో ఐఎమ్ గ్యారంటీ, దిస్ ఇస్ మై గ్యారంటీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు లేదా వాళ్ళ తల్లిదండ్రులకు లేదా వాళ్ళ అన్నయ్యలు కావచ్చు, అక్కయ్యలు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళ లేదా చెల్లెళ్ళ అక్కయ్యల భవిష్యత్తు కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్ టు ఏఆర్ అకాడమీ. సో ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే, ఈ వీడియో చేయడానికి కావాల్సినటువంటి మెయిన్ రీజన్ చెప్తాను. మేబీ ఈ రీజన్ కొంతమందిని హర్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఈజ్ 100% దిస్ ఇస్ ట్రూ, నిజం. సో చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, చాలామంది 80 to 90% ఆఫ్ ది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల, మీరు ఏదైనా అనుకోండి. అండ్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఒక రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది, బట్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, అవగాహన కల్పించేవారు, చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ జీవితం మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఒక జనరేషనే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ని కోవిడ్కి ముందు కావచ్చు, కోవిడ్ సిచ్యువేషన్లో కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ని. నాకు తెలియదు ఇంటర్మీడియట్ తర్వాత నేను ఏ కోర్స్ తీసుకోవాలా, అండ్ ఏ కాలేజెస్ మంచిగా ఉంటాయి, అండ్ ఏ కాలేజీలో నేను చదవాలి, పెద్ద కాలేజెస్ ఏంటి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఏ అవగాహన లేకపోవడం వల్ల, నాకు లేదు ఏ అవగాహన, ఇంకెవరు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే, కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, పాస్ చేసింది గవర్నమెంట్, నన్ను పాస్ చేసింది. సో ఇంటర్మీడియట్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చినాక నాకు ఏం తెలియదు, ఎక్కడ చదవాలో తెలియదు, ఏ కోర్సులకు వెళ్ళాలో తెలియదు, ఎన్ని కోర్సులు ఉన్నాయో తెలియదు, అసలు నాకు ఏం ఐడియా లేదు. నేను ఏం చేస్తా, ఇప్పుడు నేను ఏం చేయాలా? ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ఏ కాలేజెస్ కావచ్చు, వచ్చేసి అతని మైండ్ని మార్చేసి డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఒక్కరు మైండ్ డైవర్ట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాలేజీలకి. యాక్చువల్గా వాళ్ళకి ఏం చదవాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు నార్మల్ డిగ్రీ చేస్తున్నారు. సో నేను డిగ్రీని తప్పుపట్టలేదు, డిగ్రీ చదవడం వల్ల లాస్ మినిమం నాలెడ్జ్, నేను అది తప్పుపట్టలేదు, నేను కాలేజెస్ని తప్పుపడుతున్నాను బేటా. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఏదైనా కాలేజ్ కావచ్చు, ఆ కాలేజ్ ఎలా ఉండాలంటే యూనివర్సిటీ నామ్స్ ప్రకారం. ఒక కాలేజ్ అనేటువంటిది మెయిన్ రోడ్కి దూరంగా ఉండాలి, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం అది సి షేప్లో ఉండాలి, హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉండాలి, మంచి ల్యాబ్స్ ఉండాలి, ల్యాబ్స్లో ప్రతి ఎక్విప్మెంట్స్ ఉండాలి, మంచి సెమినార్ హాల్ ఉండాలి, చిన్న కాలేజ్ ముంగడ ఖచ్చితంగా గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి, కాలేజ్ చుట్టుపక్కల చిట్ ఫండ్స్ కావచ్చు, బ్రాండీ షాపులు కావచ్చు, సినిమా థియేటర్లు కావచ్చు, బేకర్లు కావచ్చు, ఏం ఉండకూడదు. కానీ ఇన్ని రూల్స్కి కట్టుబడి ఏ కాలేజెస్ నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా మట్టుకు ప్రైవేట్ కాలేజెస్ స్కాలర్షిప్ల కోసం మాత్రమే నడిపిస్తున్నాయి. వాళ్ళ లాభాలు పొందాలి, స్కాలర్షిప్ల కోసం నడిపించాలి. స్టూడెంట్స్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏ కాలేజ్ కూడా నడపట్లేదు బేటా. దిస్ ఇస్ 100% ట్రూ. సో అంతెందుకు అంటే, నువ్వు కాలేజ్ ఫీజు కట్టరాబాయి, నేను పాస్ చేస్తా అంటున్నారు ఈ సిచ్యువేషన్లో. అర్థమవుతుందా? ఎందుకు? అతనికి ఏం చదవాలో తెలియదు, ఏ కోర్స్ తీసుకోవాలో తెలియదు అన్న విషయాన్ని ఆసరాగా తీసుకొని చాలా కాలేజెస్ను అతని మాయ చేస్తున్నాయి. దీనివల్ల చాలా లాస్ అవుతున్నాడు. కోవిడ్ సిచ్యువేషన్లో కావచ్చు, ఎలా సిచ్యువేషన్లో కావచ్చు, అతను కాలేజ్ పాస్ రావడం వల్ల కావచ్చు, సొంతగా చదవడం కావచ్చు, మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఒక బార్డర్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతున్నాడు. అర్థమవుతుందా బేటా? ఆ సర్టిఫికేట్ తీసుకుని కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు మినిమం నాలెడ్జ్ లేదు,
ఏంటి జాబ్ కొట్టి ఫ్యూచర్లో సెటిల్ అయ్యేంత నాలెడ్జ్లో ఆ కాలేజెస్ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ కాలేజెస్లో 90% కాలేజెస్లో ఆ బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. అలాంటి కాలేజ్ నుంచి నువ్వు బయటికి రావడం వల్ల ఏమవుతుంది, నీకు కనీసం జాబ్ కొట్టడానికి కావాల్సిన మినిమం నాలెడ్జ్ కూడా నీ దగ్గర ఉండట్లేదు. సో చివరికి ఆ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫోసిస్, అమెజాన్, పెద్ద పెద్ద కంపెనీస్లో, గూగుల్ అలాంటి కంపెనీలోకి వెళ్ళి ఇంటర్వ్యూ క్రాక్ చేసేంత నాలెడ్జ్ అనేటువంటి వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో మీకు వస్తున్నారు. ఒక్క జాబ్కి 100 మంది కాంపిటీషన్, 1000 మంది కాంపిటీషన్, 2000, 10,000 మంది కాంపిటీషన్. పీజీ చదివిన వ్యక్తి ఎక్కడ, 10th క్లాస్ చదివిన వ్యక్తి ఎక్కడ? 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి జాబ్కి, అటెండెడ్ జాబ్కి పీజీ చదివినటువంటి వ్యక్తి మనకు కాంపిటీషన్కి వస్తున్నాడు. ఒక్క జాబ్కి కొన్ని 100,000 మంది. ఎవ్రీ ఇయర్ ఈ సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అర్థమవుతుందా బేటా? ఇదంతా ఎక్కడ వస్తుందంటే నీ కెరియర్ గురించి నీకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే బేటా. దిస్ ఇస్ 100% ట్రూ. సో చాలామందిని హర్ట్ చేయొచ్చు ఇది, అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఫస్టే చెప్పినాను. జస్ట్ ఇమాజిన్ ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసా? చాలామంది జీవితంలో ఇప్పుడు 10th క్లాస్ నుంచి మనకు చెప్పుకుంటూనే వస్తారు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని. సో అసలైన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ తర్వాత కొన్ని 100 ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ వాటి గురించి మనకు అవగాహన లేకపోవడం వల్ల మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఎంత లాస్ అవుతుంది, సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది, అతని జీవితంలో కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నోటిఫికేషన్స్ పడక అర్థమవుతుందా బేటా? సో అందుకని ప్లీజ్ కాన్సన్ట్రేట్గా వినండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు వీలైనంత వరకు కొంత అయినా కూడా కొత్త విషయాలని నేర్పిద్దామని నేను ఇక్కడ మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్గా వినండి. ఇది ఒక్కటే మాత్రం నేను 100% మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత చాలా కోర్సులు ఉన్నాయి. నువ్వు డిగ్రీ చేద్దామన్నా కూడా బేటా, ఈవెన్ దో నువ్వు డిగ్రీ చేద్దామన్నా కూడా ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది, బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది, కేరళ యూనివర్సిటీ ఉంది, కొన్ని 20-30 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది. అంతెందుకు మన దగ్గర ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ని ఉన్నాయి. యూనివర్సిటీలో చదువు, అక్కడ నీకు మినిమం నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. అర్థమవుతుందా? ల్యాబ్స్ మంచిగా ఉంటాయి, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది, హైలీ క్వాలిఫైడ్ లెక్చర్స్ ఉంటారు, మంచి టాపర్ స్టూడెంట్స్ వస్తారు. అన్నీ మారిపోతాయి. అక్కడ చదివినా కూడా ఆ డిగ్రీ చేద్దామంటే అక్కడ చేయి, ఫ్యూచర్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఫస్ట్ నేను బైపీసీ స్టూడెంట్స్తో స్టార్ట్ చేస్తాను. ఎన్ని కోర్సెస్ ఉన్నాయో ఒకసారి మంత్రాల లెక్కలు చదువుకుంటూ వెళ్తాను, మీరు పరేషాన్ అవుతారు. ఒకసారి చూడండి. ఫస్ట్ బైపీసీ స్టూడెంట్స్, తర్వాత ఎంపీసీ స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ నేను బైపీసీ స్టూడెంట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది మెయిన్ క్లాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో బేటా, ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్న తర్వాత ఎన్ని కోర్సులు ఉన్నాయంటే ఇప్పుడు చదువుతున్నా చూడండి, మీకు తెలియని కోర్సులు ఎన్నో వస్తాయి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీరు డిగ్రీ చేద్దామని ఆ బీజెడ్సీను అందులోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో నేను కూడా బీజెడ్సీ చదివాను, నాకు అప్పుడు అవగాహన చెప్పే వాళ్ళు ఎవరు లేరు, అవగాహన లేదు కాబట్టి నేను మీకు చెప్పడానికి వస్తున్నాను. మెయిన్ రీజన్ ఇదే మీకు చెప్పడానికి. సిహియర్ బేటా, ఇది అందరికీ తెలిసింది ఏంటంటే మెడికల్ కోర్సెస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్ చేయొచ్చు, బీడీఎస్ చేయొచ్చు, బీడీఎస్ టు ఎంబీబీఎస్ బ్రిడ్జ్ కోర్సెస్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు, సార్ నేను గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా, సాధారణ తెలుగు మీడియంలో చదువుకున్నా, మా ఇంట్లో పైసలు పెట్టే స్తోమత లేని, ఎంబీబీఎస్ చదవలేను, బీడీఎస్ చదవలేను, అంత పెద్ద కోర్సులు. అలాంటివి ఎప్పుడు పెట్టుకోకండి బేటా. ప్రతి ఒక్కరు ఇప్పుడు సొసైటీలో సహాయం చేస్తున్నారు. అంతేందుకు నేను ఎన్నిటిలో చదువుతా అంటే నాకు చాలామంది సహాయం చేశారు. నేను ఎన్నిటి వరంగల్లో చదువుకుంటా, చాలామంది స్టూడెంట్స్ నాకు సాయం చేస్తారు, చాలామంది సొసైటీలో ఉన్న చాలామంది సాయం చేశారు. ఖచ్చితంగా ముందుకు వస్తారు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. లాస్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా పేదరికంతో నేను నీట్ చదవలేకపోతున్నా అని సీట్ వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. అర్థమవుతుందా? చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ మేము కూడా మా సంస్థ నుంచి కొంచెం హెల్ప్ చేశాం. సిహియర్ ఎంబీబీఎస్, బీడీఎస్ టు ఎంబీబీఎస్ బ్రిడ్జ్ కోర్స్, అర్థమైంది? ఇక్కడ 3 అయిపోయా. సిహియర్ ఆయుష్ కోర్సెస్, BAMS బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, అండ్ BHMS బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవన్నీ ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళు చేయొచ్చు. ఇందులో BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఇది కూడా చేయొచ్చు. అండ్ వెటర్నరీ సైన్సెస్, ఇది కూడా అందరికీ తెలుసు ఏంటి, BVSC బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. అండ్ సిహియర్ అగ్రికల్చర్ కోర్సెస్, ఇక్కడ నుంచి కొత్త విషయాలు వస్తాయి. చేయండి చూడండి, బ్యాచులర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ BSc అగ్రికల్చర్, BSc ఫారెస్ట్రీ, BSc హార్టికల్చర్, అండ్ BSc ప్లాంట్ ప్రొడక్షన్, BSc యానిమల్ ప్రొడక్షన్, BSc ఎంటమాలజీ. సిహియర్
BSc in Agriculture Biotechnology, BSc in International Food and Agriculture, and BSc in International Rural Innovation Development. లైక్ ఏదో సినిమాలో మహేష్ బాబు ఈ కోర్స్ తీసుకుంటారు, ఐ థింక్ ఏదో ఒక సినిమా లేకండి, మీకు గుర్తుకొస్తుంటే కామెంట్లో పెట్టండి. సి హియర్ నెక్స్ట్ ఏంటిది, బ్యాచిలర్ ఇన్ హార్టికల్చర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. అర్థమవుతుంది ఎన్ని కోర్సెస్ ఉన్నాయి చదువుదామంటే. సిఎస్ నర్సింగ్ కోర్సెస్, బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు, బాయ్స్ కూడా చేయొచ్చు బీఎస్సీ నర్సింగ్. అండ్ సియర్ మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్, బీటెక్ బయోటెక్నాలజీ చేయొచ్చు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయొచ్చు, అండ్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఫార్మాది ఇది కూడా చాలామంది తెలుసు, ఎందుకు బి ఫార్మసీ కూడా చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సెస్ అంటే క్రిమినల్స్లో ఐడెంటిఫికేషన్లో మనం యూజ్ చేస్తాం కదా ఫోరెన్సిక్ సైన్స్. సో దానికి సంబంధించిన కోర్సులు చూడండి. బీఎస్సీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్, ఇది కూడా చేయొచ్చు మనం ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసిన. బీఎస్సీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్, ఈ కోర్స్ కూడా మనం చేయొచ్చు. బీఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ స్టడీస్, ఈ కోర్స్ చేయొచ్చు. అండ్ బ్యాచులర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఇన్ ఫోరెన్సిక్ స్టడీస్, ఈ కోర్స్ కూడా చేయొచ్చు. ఓకేనా బేటా. సో నెక్స్ట్ చూసినట్టయితే జియాలజీ కోర్సెస్, బీఎస్సీ జువాలజీ చేయొచ్చు, బీఎస్సీ హార్న్స్ మెరైన్ బయాలజీ అండ్ ఓషియోగ్రఫీ చేయొచ్చు, అంటే సముద్రానికి సంబంధించింది బయాలజీ. అండ్ నెక్స్ట్ బీఎస్సీ హార్న్స్ మెరైన్ వర్టిబ్రేట్ జువాలజీ, అంటే మెరైన్లో ఉన్నటువంటి వర్టిబ్రేట్కి సంబంధించిన దాని గురించి స్టడీ చేయొచ్చు కోర్స్ అది. అండ్ సిహెచ్ నెక్స్ట్ బీఎస్సీ హార్న్స్ ఇన్ అక్వాకల్చర్, అర్థమవుతుందా బేట. నెక్స్ట్ బీఎస్సీ బ్యాచిలర్స్ ఇన్ ఫిషరీస్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్సెస్. అండ్ ఇవే కాక ఇంకా నేను మర్చిపోయిన చెప్పడం, బీఎస్సీ ఇన్ సెరికల్చర్ చేయొచ్చు, మనం ఫిషరీస్ చేయొచ్చు, అంటే చేపలను ఎట్లా పెంచాలి దాని గురించి. ఓకేనా బేటా, మీకు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి బేటా, తొందరగా లైఫ్ అనేటువంటి మీరు సెటిల్ అయిపోతుంది. అర్థమవుతుందా. సో ఎందుకు నేను అవన్నీ చెప్తున్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నువ్వు బీఎస్సీ డిగ్రీ చేసావు, నార్మల్ డిగ్రీ, నీ నార్మల్ డిగ్రీతో నీకు స్పెషల్గా నీకు మాత్రమే జాబ్ ఇచ్చేటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నువ్వు డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాలా? పీజీ చేయాలా, పిహెచ్డీ చేయాలా, అలాగనే పైకి వెళ్ళాలి. అర్థమవుతుందా. లేదు డిగ్రీ చేసిన తర్వాత నీకు స్పెషల్గా ఏమైనా జాబ్ ఇస్తానంటే ఇవ్వరు. ఓకేనా. బట్ ఇవన్నీ కూడా డిగ్రీసే, మరి ఇవన్నీ డిగ్రీసే, ఇది డిగ్రీనే, ఇది ప్రతిది కూడా డిగ్రీనే. ఈ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా నువ్వు చేసే జాబ్లకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, సివిల్స్కి, ఐఏఎస్కి, ఐపీఎస్కి ప్రతి ఒక్కరిని కాంపిటీషన్ ఇవ్వచ్చు వీళ్ళందరూ. అండ్ వీళ్ళు చేసే కోర్స్కి నువ్వు కాంపిటీషన్ నువ్వు ఇవ్వలేదు. సో ఒకవేళ బీఎస్సీ హార్ట్స్ ఇన్ అక్వాకల్చర్ చేసిన అక్వాకల్చర్కి సంబంధించిన ప్రతి జాబు ఈయన అప్లై చేయొచ్చు, బట్ యూ కెనాట్ అప్లై ఫర్ అక్వాకల్చర్ జాబ్స్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ కొన్ని స్పెషల్ కోర్సులు తీసుకోండి. ఇవన్నీ స్పెషల్స్ ఇవి మీకు మాత్రమే. బట్ వై ఓన్లీ జనరల్ డిగ్రీ? అర్థమవుతుందా బిడ్డ. కొంచెం స్పెషల్ డిగ్రీ చేయండి, మీకంటూ ఒక స్పెషాలిటీ అనేటువంటి ఉంటుంది, తొందరగా సెటిల్ అయిపోతారు. అర్థమవుతుంది బిడ్డ. ఇలా జాబ్స్ పడితే ఇలా ఇది చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అది జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇయర్లీ పెరుగుతూనే ఉంటారు, కొన్ని లక్షలలో పెరుగుతుంటారు. సో అందుకనే చెప్తున్నా, కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ ఏంటి, జియాలజీ కోర్సెస్. బీఎస్సీ ఇన్ జియాలజీ, బీఎస్సీ హార్న్స్ జియాలజీ విత్ ఫిజికల్ జియోగ్రఫీ, అండ్ బీఎస్సీ హార్న్స్ ఆస్ట్రోఫిక్ జియాలజీ, అండ్ బీఎస్సీ స్టడీస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఎర్త్ సైన్సెస్ అండ్ బయాలజీ. అండ్ నెక్స్ట్ అలైడ్ హెల్త్ కోర్సెస్లో కొన్ని మిస్ అయిన ఇక్కడ చూడండి. అలైడ్ హెల్త్ కోర్సెస్లో ఆక్యుపెన్షనల్ ద రెప్టైల్స్, నెక్స్ట్ ఆడియాలజీ, నెక్స్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, నెక్స్ట్ ఏంటి రెస్పిరేటరీ థెరపీ. సో ఇవన్నీ కోర్సెస్ కూడా మీరు ఎలిజిబులే. సో జనరల్గా మీరు ఒకసారి మీ చుట్టుపక్కల చూడండి, బైపీసీ తర్వాత నువ్వు ఏ కోర్స్ చేస్తున్నావు అంటే మహా అయితే ఒక 3-4 డిఫరెంట్ కోర్సెస్ గురించి మాత్రమే చెప్తారు, కానీ మీకు ఇన్ని ఉన్నాయి. బట్ బెటా ఇవన్నీ మన తెలంగాణలో ఉన్నాయంటే ప్రతిదీ తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతాం బేట. బావిలో కప్పలాగా ఎన్ని రోజులు ఇక్కడే ఉండకండి, ప్రపంచం మొత్తం చూడండి, బయటికి వెళ్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. నేను ఎన్ఐటీలో చదువుతున్నారైతే కానీ ఎన్ఐటీలో చాలా టాప్ 2లో ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ఐటీ వరంగల్ అనేటువంటిది మస్తు పెద్ద కాలేజ్. ఈవెన్ నాకు ఏమనిపిస్తుంది అంటే బయటికి వెళ్ళి చదవాలనిపిస్తుంది. అర్థమవుతుందా బేట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎన్ఐటీ అంటే ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ. ఎన్ఐటి అంటేనేమో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంది, ఒక అటానమస్ యూనివర్సిటీ అన్నట్టు. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ కూడా. ఐఐటీస్ ఇండియాలో అన్నిటికన్నా పెద్దవి. దాని తర్వాత ఏంటి ఎన్ఐటీస్. మన ఎన్ఐటీలో, మన ఐఐటి ట్రిపుల్ ఐటీలో
మొత్తం వేరే దేశం వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళ జనాభా చాలా తక్కువ. అంటే మన దగ్గర ఉన్న వాటి గురించి మనకే తెలియట్లేదు. సో మనం ఎంత వెనకబడి ఉన్నాము ఒక్కసారి ఆలోచించండి. అదే ఎన్ఐటి వరంగల్లో నువ్వు బీటెక్ చేయి, ఎంటెక్ చేయి, బీటెక్ చేయి, సిఎస్సి చేయి. లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ అని తెలుసా? 50 lakh చేంజ్ ప్యాకేజ్. అంటే మంత్లీ దాదాపు 4-5 లక్షల రూపాయలు. ఏంటి బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాతనే. బీటెక్ అంటే ఏంటి, మా అయితే 23-24 ఇయర్స్ ఉంటాయి, 22-23-24 ఇయర్స్ ఉంటాయి. సో ఆ సర్టన్ ఏజ్లో నీకు 4 లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత అన్నట్టు? అర్థమవుతుందా బేటా? చూసే కాలేజీని కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకో. అర్థమవుతుందా? ఆ కోర్సెస్ల కోసం ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే ట్రై చేయి. సో ఈ ప్రతి ఒక్క కోర్సు గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్రతి ఒక్క కోర్సు గురించి నేను ప్రతి చేయలేను. జస్ట్ ఇన్ని కోర్సులు ఉంటాయి. ఒకసారి చూడు బేటా, గూగుల్లోకి వెళ్ళు. నువ్వు బీఎస్సీ జువాలజీ చేద్దాం అనుకుంటే ఒకసారి బీఎస్సీ జువాలజీ అని గూగుల్లో కొట్టు. వాట్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్ ఫర్ ద బీఎస్సీ జువాలజీ అని కొట్టు. బీఎస్సీ జువాలజీ ఎట్లా అడ్మిషన్ తీసుకున్నావు, ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. మొబైల్ దొరికిందంటే చాలు, జబర్దస్త్ లేకపోతే వెబ్ సిరీస్, డబ్ల్యూడబ్ల్యూ, బిగ్ బాస్, సీరియల్స్, ఇవేనా? జస్ట్ డైలీ ఒక 10 minutes, అట్లీస్ట్ ఒక 10 minutes నీ ఫ్యూచర్ గురించి ఏదైనా సబ్జెక్ట్ గురించి కొట్టు చూడు బేటా. నీ ఫ్యూచర్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. జస్ట్ 10 minutes అయినా అట్లీస్ట్ నీ కోసం నువ్వు ఒక 10 minutes కూడా స్పెండ్ చేయకపోతే ఎట్లా బేటా? దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే మరీ ఇయర్స్ టైం పడుతుందా? జస్ట్ గూగుల్లోకి వెళ్ళు, బీఎస్సీ జువాలజీ, హౌ టు జాయిన్ బీఎస్సీ జువాలజీ ఆఫ్టర్ బైపీసీ అంటే ఆడ చెప్తాడు, 2 నిమిషాల్లో చదవచ్చు. వాట్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్ అని చెప్పు, వస్తాయి. వాట్ ఈస్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ బీఎస్సీ జువాలజీ అనమాట, అది వస్తుంది. జస్ట్ 10 నిమిషాలలో అయిపోద్ది. నీకు తెలుస్తుంది నీ గురించి. కొంచెం యూటిలైజ్ చేసుకుని టెక్నాలజీని పెద్ద దగ్గర గూగుల్ని డాష్ వేరేటి కొట్టడంలో కాదు, దీంట్లో కూడా యూజ్ చేసుకోండి బేటా. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. ఏదైతే మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందో అదే చివరికి మనకు అన్నిటికన్నా పెయిన్ ఇస్తుంది. ఏదైతే ఫస్ట్ టైం మనకు పెయిన్ ఇస్తుందో అదే లైఫ్లో ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. జస్ట్ ఇమాజిన్ దట్. సో నేను ఇప్పుడు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్తాను, కొన్నిటి గురించి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే బేటా, మన కోర్సుల గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ బేటా. చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను కొన్ని రాశాను ఇక్కడ. వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సీ హియర్ బేటా, అగ్రికల్చర్. ఒకవేళ అగ్రికల్చర్లో జాయిన్ అవుదామంటే మనకు తెలుసు ఫేమస్ ఏంటిది, ఏపీఎం సెట్ ఉంటుంది, టీఎస్ఎం సెట్ ఉంటుంది. సో దేని రాసినా మనం అగ్రికల్చర్లో మనం జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా బేటా? సో ఓన్లీ ఏపీ అండ్ టీఎస్లో ఉన్నటువంటి వాటికి మాత్రమే అగ్రికల్చర్ కాలేజెస్ మాత్రమే మనం ఎలిజిబుల్ వీటికి ఇవి రాస్తే. నెక్స్ట్ రాజస్థాన్ జేఈటీ. సో రాజస్థాన్లో ఉన్న వాటికి దీన్ని కూడా మనం ఎలిజిబుల్ రాయొచ్చు. అండ్ ఎంపీ పిఏటి, సో దీంట్లో ఉన్నవాటికి రాయొచ్చు. అండ్ బీహెచ్యూ బీఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్ట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అండ్ ఎంహెచ్టి సిఏటి మహారాష్ట్రలో ఉన్నదానికి కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇది మధ్యప్రదేశ్లో ఉన్న వాటికి కూడా మనం రాయొచ్చు. సో ఈ 100 మనకు ఎంట్రన్స్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి, ఏదైనా ఒకదాన్ని రాయొచ్చు. అగ్రికల్చర్ మన తెలంగాణలో చదవాలని ఏం రూల్ లేదు బేటా, ఎక్కడైనా చదవచ్చు అగ్రికల్చర్. అర్థమవుతుందా? అగ్రికల్చర్ కొందరు ఇప్పుడు బాగాలేదు, జాబ్స్ రాలేదు అనుకుంటారు. అర్థమవుతుందా బేటా? క్యాంపస్లో చదివిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫ్యూచర్ ఉంటుంది, ముందే చెప్తున్నా. అగ్రికల్చర్ ఇక్కడ జాబులు రావట్లేదు కావచ్చు, ఇండియాలో అన్నిటికన్నా పెద్ద కాలేజీలోకి వెళ్ళిపో, పెద్ద యూనివర్సిటీలోకి వెళ్ళిపో, మస్తు ఉంటుంది ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెడికల్ కోర్సెస్ చూసుకున్నట్టయితే నీట్, అందరికి తెలుసు ఆల్రెడీ. నీట్ ఎయిమ్స్కి దానికి అది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతుంది. నెక్స్ట్ ఏఐసిఈటి, ఇది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటుంది. అర్థమవుతుంది? నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నీకు చూడండి, ఇక్కడ మీరు ఫార్మా దాంట్లోకి వెళ్ళొచ్చు నీట్ ద్వారా. నెక్స్ట్ అలైడ్ హెల్త్ కోర్సెస్లో కూడా నీట్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకేనా బేటా? నీట్ ఒక్కసారి నీకు ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చింది అనుకో, ఒక్కసారి మెడికల్ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత నీ ఫ్యూచరే మారిపోతుంది బేటా. అర్థమవుతుందా? డాక్టర్కి ఈ రోజులు అంత విలువ ఉంది, అంత వాల్యూ ఉంది, లైఫ్ లాంగ్ బతికేయచ్చు. సో నీట్కి సంబంధించిన కోచింగ్ మా ఇన్స్టిట్యూట్లో ఇస్తున్నాం. అర్థమవుతుందా? ఐ విల్ టీచ్ కెమిస్ట్రీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ నెంబర్ ఇస్తాను. అర్థమవుతుందా బేటా? డబ్బుల విషయంలో బయట కోచింగ్ వెళ్ళినాం అనుకో బేటా, కొన్ని చాలా మనీ అయితే అవుతుంది. సో జస్ట్ మీరు చూడండి, ఆకాష్ కావచ్చు, ఫిడ్జీ కావచ్చు, ఆన్లైన్ కోచింగ్, ఈవెన్ ఆన్లైన్ కోచింగ్ అకాడమీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో కూడా కొన్ని వేలు కోచ్ చేసుకుంటారు. ఎంసెట్స్ కోచింగ్కి, నీట్ కోచింగ్లకి, జేఈ కోచింగ్లకి 50,000 ఎబోనే ఉంటుంది. 1,00,000 ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత పెట్టేవాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు మన దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా బేటా?
సో మేము చాలా తక్కువ తీసుకొని, చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. 5,000 కంటే తక్కువనే మంచి కంటెంట్ ఇచ్చి అదే కోట ఆ లెవెల్ ఆకాష్, ఫిజ్జీ, అలెన్ లెవెల్ కంటెంట్ ఇస్తూ మేము కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. అర్థమవుతుంది, ఎందుకంటే మేము ఇదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసు ఇక్కడ పిల్లలు ఏ రేంజ్లో ఉంటారు, ఎట్లుంటారు, వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో ప్రతిదీ తెలుసు. సో అది తెలిసే మేము తీసుకుంటాం. అర్థమవుతుందా బేటా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి మాకు. నెక్స్ట్ ఇదేంటి బేటా? ఎయిమ్స్, ఇది కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది. నెక్స్ట్ ఫార్మాకి సంబంధించింది ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ రాస్తే ఫార్మా కాలేజ్లో. నెక్స్ట్ ఏంటి? బిట్సాట్, బిట్స్ కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం. నెక్స్ట్ ఏంటి? అలైడ్ హెల్త్ కోర్సెస్, నీట్ కావచ్చు, దీనికి కూడా ఎయిమ్స్ వస్తుంది అండ్ ఏఐసిటీ వస్తుంది. సో దీంట్లో కూడా మనం జాయిన్ కావచ్చు. నేను ఈ కోర్సుల గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ బీఎస్సీ కోర్సెస్ లైక్ బీఎస్సీ అనాటమీ, బీఎస్సీ ఫిజియాలజీలో ఒకవేళ మనం సీటు కొట్టాలి అంటే సియూ సెట్ రాయాలి. సెంట్రల్ యూనివర్సిటీస్, అన్ని సెంట్రల్ యూనివర్సిటీ కలిపి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతుంది, దాంట్లో కొట్టచ్చు. అండ్ కొన్ని ఇండివిజువల్గా పెడతాయి, లైక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బిహెచ్ బనారస్ హిందూ యూనివర్సిటీ, జేఎన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అవి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చేస్తాయి. బట్ కొన్ని సెంట్రల్ యూనివర్సిటీ అన్నీ కలిసి అవి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాయి. దాంట్లో 16-17 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్యూ సెట్, సో రామా యూనివర్సిటీ అది సపరేట్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జైన్ యూనివర్సిటీ, ఇది కూడా సపరేట్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీ, డియూఈటీ, సో నెక్స్ట్ సియూఈటీ, జేఎంఐఈఈ, సో వీళ్ళు బయోటెక్నాలజీకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రతిదీ గూగుల్లో కొట్టి చూడండి బేటా, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అటువంటిది వస్తుంది. ఎవరికైనా స్పెసిఫిక్గా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నేను కనుక్కొనైనా చెప్తాను. అర్థమవుతుందా బేటా? మీరు ఏదన్నా ఒకటి ఫిక్స్ అయినలా అంటే దాని గురించి కొంచెమన్నా స్టడీ చేయండి, మీ ఫ్యూచరే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది చూడండి, ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ AIFSET, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ అవ్వచ్చు బైపీసీతోని ఉంటే. సో ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నాయి ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కటి. అండ్ కొన్ని కోర్సులు కొన్ని స్పెషల్ కాలేజీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దాంట్లో రీసెర్చ్కి చాలా ఉపయోగపడతాయి. అండ్ IISc బెంగళూరు ఉంది, ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ యూనివర్సిటీ, సూపర్ యూనివర్సిటీ. సార్ సివి రామన్ అక్కడే చదువుకున్నారు. సార్ సివి రామన్ తెలుసు కదా, ఓకేనా బేటా? సో ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, అర్థమవుతుందా బేటా? సో ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఏదో ఒక కోర్స్ ఎంచుకోండి, మీకు నచ్చిన కోర్స్ ఎంచుకుని దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూడండి. అండ్ మా ఇన్స్టిట్యూట్లో నీట్కి అండ్ ఎంసెట్కి, జేఈకి సంబంధించిన కోచింగ్స్ మేము ఇస్తాము. సో ఎందుకు మేము ఇవి ఇస్తున్నామంటే ఇవి మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు నీట్కి సంబంధించిన సిలబసే ఆల్మోస్ట్ ఈ అన్నిటికీ సిలబస్లో ఉంటుంది. నీట్కి సంబంధించిన సిలబస్, ఎంసెట్కి సంబంధించిన సిలబసే. సో అందుకనే చెప్తాం మోస్ట్లీ. ఓకేనా బేటా? ఆల్ ద వెరీ బెస్ట్ అందరు బైపీసీ స్టూడెంట్స్కి. సో ఈ వీడియోలో ఓన్లీ బైపీసీ సంబంధించిన వాళ్ళకి కెరియర్ గైడెన్స్ క్లాస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎంపీసీకి సంబంధించిన వాళ్ళకి కెరియర్ గైడెన్స్ క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇది యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా, వాళ్ళతో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే.